బంగ్లాదేశ్లో కొత్త ప్రధానిగా తారీక్ రహమాన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత మైనారిటీలకు ఏమైనా న్యాయం చేస్తారేమో. పర్టికులర్గా మొహమ్మద్ యూనస్ పరిపాలనా కాలంలో 18 నెలల పరిపాలనా కాలంలో మైనారిటీలపై పర్టికులర్గా హిందువులపై టార్గెటెడ్ అటాక్స్ జరిగాయి. చాలామంది హిందువులను భౌతికంగా దాడి చేశారు, చాలామందిని చంపేశారు, టార్గెట్ చేసి మరీ చంపేశారు, గాయపరిచారు. వాటికి ఏమైనా స్వస్తి పలుకుతాడా, వాటికి ఏమైనా ముగింపు పలుకుతాడా తారీక్ రహమాన్ అని చెప్పి ఎదురు చూశారు. కానీ తాజాగా శనివారం నాడు ఒక హిందూ ఆలయంలో, కోమిలి అనేటువంటి సిటీలో బంగ్లాదేశ్లో శనివారం సాయంత్రం రోజున హిందూ ఆలయంలో పూజలు జరుగుతూ ఉండగా అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ దాడిలో చాలా క్లియర్గా ఆ సీసీటీవీ కెమెరా విజువల్స్లో కనబడుతోంది. ఒక వ్యక్తి ముసుగు ధరించి, మంకీ క్యాప్ ధరించి వచ్చి ఒక బ్యాగ్ని తీసుకొచ్చి అక్కడికి పెట్టేసి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయినటువంటి కొద్ది సెకండ్లలోపే అది అక్కడ ఆ వాతావరణంలో బాంబు పేలుడు సంభవించింది. అక్కడ ప్రధాని పూజారిగా ఉన్నటువంటి వ్యక్తితో పాటు మరొక 3 భక్తులు కూడా ఈ యొక్క దాడిలో గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. అతను వెళ్తూ ఆ దగ్గరలో ఉన్నటువంటి మరొక 2 మసీదుల్లో కూడా ఇలాంటి పేలుళ్లు చేసి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి అని చెప్పి చెబుతున్నారు. ప్రస్తుతానికి పోలీసులు విచారిస్తున్నారు. అయితే ప్రాణాలు ఎవరైనా పోయాయనే దానికి సంబంధించి ఇంతవరకు స్పష్టత లేదు. బట్ గాయపడడం అయితే ఒక 3-4 వ్యక్తులు గాయపడ్డారు, హిందూ భక్తులు గాయపడ్డారు, అలాగే పూజారి కూడా గాయపడ్డారు. శని పూజ జరుగుతూ ఉండగా ఈ బాంబు పేలుడు ఘటన జరిగింది. మరి ఇది కేవలం ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ లాగా ఈ ఘటనకే పరిమితం అవుతుందా? గతంలో జరిగినట్టుగా సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్, ఒక రోజు చాలా ఇన్సిడెంట్లు రిపోర్ట్ అయినటువంటి పరిస్థితి మొహమ్మద్ యూనస్ టైంలో ఉండేది. మరి తారీక్ రహమాన్ ఇప్పటికైనా ఈ హిందువులపైన, హిందూ ఆలయాలపైన, హిందూ మహిళలపైన జరుగుతున్నటువంటి దాడులకు ఏమైనా అడ్డుకట్ట వేస్తాడా అనేది చూడాల్సినటువంటి విషయం. మరి దీంట్లో ఎవరినైనా దీనికి ఎవరు కారకులు, ఎందుకు పేల్చాల్సి వచ్చింది, పర్టికులర్గా టెంపుల్ దగ్గరికి వచ్చి టెంపుల్ ఆవరణలో ఎందుకు ఈ బాంబు పెట్టాల్సి వచ్చింది? మరి విచారణలో కొన్ని విషయాలు తెలిసిన తర్వాతే దీని గురించి మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది.